రూపం తనలా ఉండాలని ఆ దేవుడే తొలి అనుకున్నాడుగా. నీ జననం సృష్టిలో కవింతగా ఆ దేవుడే నిన్ను రూపించాడుగా. చూశాడు తానే తల్లి తండ్రి కంటే ముందే, పోసాడు ప్రాణం తన ఆత్మశక్తితోనే. నీ కోసం ఆ దేవుడే చేశాడు ఈ లోకమే, నీ కోసం ఆ దేవుడే వేచాడా నీ రాకకై. అనుకున్నాడుగా నువ్వు కావాలని, పిలిచేశాడుగా నువ్వు రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే. అవయవాలనన్నిటినీ అతికిస్తున్నాడుగా, లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా. తన రూపమే నీకిచ్చాడని, తన ఆత్మనే నీకిచ్చాడని, తన పిల్లలే తనకు కావాలని, మరణంతో తిరిగి రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచు. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా
కొంతైన దేవుని ప్రేమ. కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు. శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా, భరిస్తూనే లాలిస్తున్నాడు. అందరినీ తన యుద్ధకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాణి కటాక్షమునకై విన్నదానిపై విశ్వాసము చలిచో, అవిధేయులపై జల ప్రళయం కామాంధులనే కాల్చేసినవైన. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ. కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మా తండ్రి పరలోకముందున్నాడు. వాట్ వండర్ఫుల్. నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ! కొలవండి, ఆయన ప్రేమ ఎంతుంది? ఇంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచరిచో, శాపమై వేళతో పెళ్ళగింపబడతావు. రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ. కదరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, ప్రభు దినము ఆదివారపు ఆరాధనను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రి నాయన, మరి పరలోకములో కోట్ల కొలది దేవదూతల చేత నిరంతరంగా పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల చేతనైనా మరి స్తుతింప గణపడతబడుతున్నాయన. మానవులు ద్వారా కూడానైనా మరి నీకు స్తుతులు ఘనతలు చెల్లించు నిమిత్తమై నాయన మరి క్రీస్తు యేసునందు మమ్మను సృష్టించి ఉన్నావు. నీవు చేసిన పని అయినో అన్నటువంటిది మేము తెలుసుకొని ఈ భూమి మీదనైనా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి
కొనియాడే భాగ్యమును మాకు దయచేసినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కోడికను ప్రారంభిస్తుండగా నీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నైనా మరి ఘనముగా జరుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ ఎన్నిక లేని నైనా మలినంతో కూడినటువంటి మానవులను నీ పవిత్రతలోకి నీ పరిశుద్ధతలోకి తీసుకురావటం కొరకునైనా మరి నీ సన్నిధిగా కూడి బోధిస్తున్న నేను వింటున్న నీ పిల్లలకు అట్టి పరిశుద్ధతను అనుగ్రహించుకునే నిమిత్తమై నైనా మరి ఈ కోడికను జయప్రదంగా జరిపించండి. రానైనా నీ పిల్లల్ని తొలగించుటకు సహాయం చేయమని చక్కని పాటలు పాడుతుండగా నిన్ను స్తుతించి గణపరిచి నైనా మరి పాడుటకును ఇతరులకు బోధ కలుగునట్లును పాడుటకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మరి పాటలు పాడుకుందాం. Welcome to Digital Gospel. కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు
కాదా ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడలేదు మరణానికి, చిన్న పెద్ద తేడలేదు మరణానికి. కులమతాలు అడ్డము రావు శ్మశానానికి, కులమతాలు అడ్డము కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. Welcome to Digital Gospel. Welcome to Digital Gospel.
క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగము చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగము చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకొని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకొని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకొని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకొని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది, వాక్యము ఎరగని జనాంగం ఎటు పయనిస్తుంది. స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది, వాక్యము ఎరగని జనాంగం ఎటు పయనిస్తుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. స్తుతులు అని స్తోత్రమని పెదవులతో చెప్పుకొని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. స్తుతులు అని స్తోత్రమని పెదవులతో చెప్పుకొని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. మూయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధలో మరణం వరకు.
పూయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధలో మరణం వరకు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగము చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. Welcome to Digital Gospel. లెక్కించుటకు విశేషక పురుషుడని వాదించి ఒప్పించే క్రైస్తవున్నాడు. ఛాలెంజ్ని చిరితే ఎవరు రాడు. విరోధులపై క్రైస్తవుడే చేయాలి గర్జన. మసపుసకమన్నవాడు మూర్ఖుడని, బైబిలే మహాజ్ఞాన గ్రంథమని. మసపుసకమన్నవాడు మూర్ఖుడని, ఎదిరించే వారితో సంధించలేదా, తానా
Welcome to Digital Gospel. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో. ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాట పాటించి తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో. చెడు చేయని వాడు గొప్పవాడా. చెడు చెయ్యడానికి అవకాశమే లేక చెయ్యని వాడు గొప్పవాడా. చెడు చెయ్యడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. నీ గొప్పతనాన్ని నిరూపించుకో, మంచి చెడులు యోచించి తెలుసుకో. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో.
గొప్పవాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. చెడు చెయ్యకుండా నీ చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెడు చెయ్యకుండా నీ చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెట్లు ఉన్నా వెనుము తినని వాడి గొప్పవాడు. చెట్టు వెయ్యకుంటే గొప్పతనానికి అర్థము లేదు. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. మంచిదండి. మంచిదండి. మరి లక్ష్మీదేవి ఒక పాట పాడుతుంది. నీ గుండెలో ఆ చప్పుడే ఆకు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడు తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలు ఆ చప్పుడే ఆకు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని. నీ ప్రాణం నీకే కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసు. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలు ఆ చప్పుడే ఆకు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుడు ప్రతి వస్తువుకు ఎంతో పని ఉంది. దేవుడు చేసిన నీ పని నీ పని చేస్తుంది. దేవుడు చేసిన ప్రతి వస్తువుకు ఎంతో పని ఉంది. దేవుడు నీ పని నీవు చేయాలని నీ పని చేస్తుంది.
నీ జననం జరిగిందెందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. నీ జననం జరిగిందెందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. పని ఉందని మనిషిలో, ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో, పని ఉందని తెలుసుకో. నీ గుండెలు ఆ చప్పుడే ఆకు దినమేదో తెలుసా. ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా. మంచిదండి. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు దినములో మరి వాక్య సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. గమనించినట్లయితే ప్రియులరా, ఉదయకాలపు అంశభాగము, మీకు చెప్పబడుతున్న అంశభాగము మరి బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా మళ్ళీ విని దేవుని వాక్యములో ఉన్నటువంటి బలమును, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని పొందుకునే విధంగా ప్రియులరా మరి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి చెప్పబడే పాఠం, దేవుని దయ మనుషుల దయ మనుషులకు అవసరమా అనేటటువంటి యొక్క రెండో భాగాన్ని, ప్రియులరా, దేవుని దయ మనుషుల దయ అవసరమా అనేటటువంటి యొక్క అంశాన్ని ఆలోచన చేస్తూ ఉండగా ప్రియులరా, ఈనాటి సమాజము కానివ్వండి, నాటి సమాజము కానివ్వండి, మానవులు మనుషులు ఏమంటుంటారంటే, మాకు దేవుని దయ ఉంటే చాలు అంటుంటారు. మాకు దేవుని దయ ఉంటే చాలు, మాకెవరి దయ అవసరం లేదు అంటుంటారు. ఆయా సందర్భాల్లో ఏమంటుంటారు, మాకు దేవుని దయ ఉంటే చాలు, మనుషుల దయ మాకు అవసరం లేదని ప్రియులరా సాక్షాత్తు ప్రియులరా క్రైస్తవులైన వారే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రియులరా, ఏమి బైబుల్ అర్థమైందో అర్థం కావటం లేదు. బైబుల్ ఏం అర్థమైందో కూడా అర్థం కావటం లేదు. కనుక ప్రియులరా, ఈ సమయంలో మీకు దేవుని దయ మనుషుల దయ, ఈ రెండిటి ఈ యొక్క దయ ఎంత ప్రాముఖ్యమైనదో మనిషికి ఈ భూమి మీద ప్రియులరా భక్తితో నీతితో సమానమైనదే దయ. అర్థమవుతుందా? భక్తితో నీతితో సమానమైనది దయ. దయ లేనివాడు, దయలేని స్త్రీ ఎలాంటిదంటే ఒక నిర్జీవమైన శవముతో సమానం, లేక ఒక రాయితో సమానం. కనుక ప్రియులరా, దయ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దయ గురించి ఉదయకాలము తెలుసుకుందాం. ప్రతి విషయంలో ప్రతి వారి మీద దయ. మరి మనందరినీ కన్న దేవుడు ఒకనాడు ఆయన దయ ఉంది గనుకనే, ఆయన దయ వలన మనము భూమి మీద జయించాం. ఆయన దయ మన మీద ఉంది గనుకనే మన తల్లిదండ్రులు అడిగితే మనం పుట్టలేదు, వారి తల్లిదండ్రులను అడిగితే పుట్టలేదు. ఈ భూమి మీద పుట్టిన 800 కోట్ల ప్రపంచ జనాభా అంతటిని కూడా ఎవరో అడిగితే దేవుడు పుట్టించలేదు, ఎవరో అడిగితేనే దేవుడు చంపేయటం లేదు, ఎవరో అడిగితేనే పరలోకం చేయలేదు.
ఎవరో అడిగితేనే పాతాళం చేయలేదు. అంత కూడా ఆయన యొక్క సంకల్పములో భాగంగా ప్రియులరా సమస్తము కూడా దేవుని మహిమార్థమై మనల్ని పుట్టించాడు. దేవుని మహిమపరచటానికి మనల్ని దేవుడు పుట్టించాడు. మనల్ని మనం మహిమపరచుకోవటానికి కాదు, మన జీవితాల గురించి మనం ఆలోచించుకోవటానికి కాదు. అయితే నేటి కాలములో మానవుడు దేవుని మహిమపరచటానికి బదులుగా తన్ను మహిమపరుచుకుంటూ తన యొక్క జీవితాన్ని, తన యొక్క బ్రతుకుదెరు కొరకే మేము పుట్టామన్నట్టుగా మానవులు ఈరోజు జీవిస్తూ ఉన్నారు. అది వాక్య ప్రకారంగా తప్పుడు నిర్ణయాల చేత, తప్పుడు బ్రతుకుల చేత మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అర్థం కావటం లేదు, దేవుని చిత్తము కూడా అర్థం కావటం లేదు. కనుక ప్రియులరా మనము ఒకనాడు దేవుడు మనందరినీ ఈ భూమి మీద జన్మింప చేయటంలో ఆయనకున్న గొప్ప దయ అన్నటువంటిది మనము నమ్మక తప్పదు. అర్థమవుతుందా? మనని పుట్టించటంలో దేవుని యొక్క దయ వల్లనే మనము పుట్టామన్నటువంటిది మనం నిరంతరాయంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దయ ఈ భూమి మీద తల్లిదండ్రుల కన్నా, విలువైన సంపదల కన్నా, ఈ భూమి మీద సమస్త విలువైన ఆస్తుల కన్నా గొప్పది దేవుని యొక్క దయ. ఈ భూమి మీద ధనవంతునికి కావాలి దేవుని దయ, పేదవారికి కూడా కావాలి దేవుని దయ. కనుక ప్రియులరా భక్తునికి కావాలి, భక్తిహీనునికి కూడా దేవుని దయ అవసరమే. నాకు దేవుని దయ అవసరం లేదంటే వాని జన్మ ప్రియులరా వాని జన్మలో వాడు చేసిన పెద్ద ద్రోహము, అన్యాయము, అక్రమము అవుతుంది. నాకు అవసరం లేదు ఎవరి దయ అన్నాడంటే. కనుక ప్రియులరా చూద్దాం, ఈ భూమి మీద పుట్టించిన దేవుడు ఈ భూమి మీదకి జగత్ రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపి, జగత్ రక్షకుడుగా, జగాలని ఏలే జగత్ రక్షకుడుగా ఆయనను భూమి మీదకి పంపి, ఆయన గురించి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి ఏం చేయాలనుకున్నాడు దేవుడు, ఏం నేర్పాలనుకుంటున్నాడు ఒకసారి మనము కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ప్రియులరా అందరూ బైబుల్ తీయాలి, మీరు చూసుకోవాలి. వాక్యము చూస్తేనే మన బ్రతుకులు మారుతాయి. చుట్టుపక్కల ఉన్నోళ్ళని చూసో, ఇంటి పక్కల ఉన్న వాళ్ళని చూసో మన భక్తులు అంత ప్రయోజనకరంగా మారకపోవచ్చేమో, కానీ వాక్యాన్ని చూసి వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన మానవుడు తన యొక్క ప్రవర్తనను మార్చుకుంటాడు. గనక ప్రియులరా అందరూ బైబుల్లో చూడాలి. ఇక్కడ కీర్తనల గ్రంథం 45:2 అంటున్నాడు, నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఎవరైనా నరుల కంటే నీవు అతి సుందరుడువై, నరుల కంటే బహు సుందరుడువై, అతి సుందరుడువై ఉన్నావు. అయితే నీవు సుందరుడువై మాత్రమే కాక అందము గలవాడు మాత్రమే కాక, సుందరుడు అంటే అందం అని అర్థం. నీవు నరుల కంటే సుందరుడువై ఉన్నావట, సుందరుడుగా ఉన్నాడంట ప్రియులారా యేసుక్రీస్తు. నరులందరికంటే అందము గలవాడంట. మాట్లాడుతూ నీ పెదవుల మీద దయారసము పోయబడిందంట. నరుల కంటే అతి సుందరుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి పెదవుల మీద ఏం పోయబడిందంట? దయారసం. దయారసం 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 అంటే మనం అనుకుంటుంటాం కదా, మామిడి పండ్ల రసం, దానిమ్మ పండ్ల రసం, అలాగనే రకరకాల
ఫలాలకు సంబంధించిన రసాలు తాగుతుంటారు. ఫ్రూటీ అంటుంటారు దాన్ని. ఫ్రూట్ అంటే పళ్ళ రసాన్ని తాగటం. కనుక ప్రియుల, మన పెదవులతో ఏ రసాన్ని తాగినప్పుడు ఆ రసం కొంతవరకు మన పెదవుల మీదనే ఉంటుంది, మన నోటిని మధురంగా ఉంచుతుంది. అలాగనే ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి లేక ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క పెదవుల మీద ఏం పోయబడిందంట? దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కనుక ఎవరి పెదవుల మీద అయితే ప్రియులరా దయారసం పోయబడిందో వారిని దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిత్యము నిన్ను ఆశీర్వాదాలు నీకు ఎవరు పట్టజాలనంత ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. కనుక ప్రియులరా, మన పెదవుల మీద ఏముంటే మన నోటిలో ఏముండాలి? మనకేముండాలి? మన హృదయంలో దయ ఉండాలి, మనము దయ కలిగి ఉండాలి. మన పెదవుల నుంచి వచ్చే మాటలు ఏం మాట్లాడినా దయతో కూడినదే ఉండాలి. అలా నీవు ఉన్నావంటే ఇదిగో దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. నిత్యము నిన్ను, నీకు అపజయము లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు భక్తి గురించి చెప్పటం లేదండి, నీతిని గురించి చెప్పడం లేదు. ఇక్కడ కేవలం ఒకే ఒకటండి, భక్తి నీతికి సమానమైన లేక వీటికన్నా విలువైనది గొప్పది దయ. ఏముండాలి? మనకు దయ ఉండాలి. అందుకే దయ లేనివాడు నిర్జీవమైన రాయితో సమానము. దయ లేని శ్రీ కనికరము లేనిది. దయ అన్నా కనికరం అన్నా ఇవి ఒకటే సంబంధించిన పదాలు. కనుక ఎవరి విషయములైనా కనికరం ఉండాలి, దయ ఉండాలి. కనుక ప్రియులరా, ఈ దయ లేకపోతే ప్రియులరా మానవుడు భూమి మీద లేడండి. అందుకే యేసుక్రీస్తు వారు దయగల మాటలు చూడండి, ఆయన గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నందువలన ప్రియులరా, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నందువలన ఆయన ఎలా ఉన్నాడంటే ప్రియులరా, ఆయన మాటలు దయగల మాటలు. ఆయన మాటలు ప్రపంచములో 6 నేల మీద పుట్టిన ఏ ఒక్కడు కూడా ఆయన మాటలు తిరస్కరించలేరండి. తిరస్కరించాడంటే వాడు బుద్ధి లేనోడు, తెలివి లేనోడు, జ్ఞానము లేనోడు, విచక్షణ కూలిపోయి మాట్లాడిన అజ్ఞాని అని మనం అనుకోవాలి ప్రియులారా. ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రభువా, ఈ స్త్రీ వ్యభిచారము చేయబడుతుంటే పట్టబడింది, ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రములో రాయించాడన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఓకే, మీరు కొట్టండి, మీలో పాపము లేనివాడు మొదట కొట్టండి. ఏంటండి అలాంటి దయగల మాటలు? ఏంటి ఆయనలో ఉన్న దయ? ఆయన పెదవుల మీద దయారసమే ఉంది. ఆయన దయగల మాటలే చెప్తున్నాడు. దయ అనేది మనిషిని రక్షిస్తుంది. దయ అనేది మనిషిని ముందుకు ఆత్మీయ స్థితిలోకి నడిపిస్తుంది. దయ అనేది క్షేమాభివృద్ధికరమైనది. దయ అనేది దీవెనకరమైనది. దయనే లేకపోతే అందరిని కసరుకుంటూ, అందరిని తిట్టుకుంటూ, అందరిని దూషిస్తూ, అందరిని హేళన చేస్తూ, అందరిని దుర్భాషలాడుతూ నువ్వు నేను ఉన్నామనుకో, ఈడేంటి ఇలా ఉన్నాడు, ఈమెంటి ఇలా ఉంది, అసలు పనికి మాలినాడు, పనికి మాలినేది అనేటువంటి చెప్పుకునే విధంగా ఉంటుంది. గనక ప్రియులారా, మనకేముండాలి? దయ అనేది ఇంపార్టెంట్. అందుకే పాపము చేత పట్టబడిన నువ్వు పాపము చేయకము. ఏంటండి, ఆయన పెదవుల మీద దయారసం ఉంది, అందుకే మాట్లాడుతున్నాడు. మన పెదవుల మీద ఏముంది? అంత విషము. అందుకే వారి పెదవుల కింద స్వల్ప విషం ఉన్నది. వారు నోరు తెరిచిన సమాధి అంటాడు రోమిలకు రాసిన పత్రిక
3 ఆ సందర్భంలో మనం చదువుకుంటూ పోతే వారి పెదవుల కింద సర్ప విషం, సర్పము కంటే విషమైనది ఉంది. మనుషుల నోటిలో నుండి బూతులు, తర్వాత సరసోక్తులను, దూషణలను, అసూయలు, ఇవన్నీ కూడా ప్రియులారా, మళ్ళీ సరసోక్తులు, అనేకమైన బూతులు, ఆడరాని మాటలు, ఎయ్యరాని నిందలు చేస్తూ ప్రియులారా లోకము ఎప్పుడు నిన్ను ఎలా చేస్తుందో తెలుసా? నిన్ను దూషించే విధంగానే లోకం ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారు తన నోట వచ్చిన దయగల మాట, అందుకే ఆయన ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆనాటి కాలములో అతని యొక్క సేవను, అతని యొక్క సువార్తను వింటున్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో మనము చూడగలిగితే ప్రియులరా, ఎలా ఆయన మాటలు విన్నప్పుడు ప్రియులరా, వాళ్ళు ఎలాంటి ఆశ్చర్యానికి గురైపోయారు ఆయన దయగల మాటలు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? మనతో ఉన్నవాడు, మరియమ్మ కుమారుడు, యేసేపు తండ్రిగా ఇతడు మనతో ఉన్నవాడు, వీడు వడ్లంగివాడు, వీడు అసలు వీడేంటి ఇలాంటి మాటలు మాట్లాడటం అని నిజంగా ఆశ్చర్యపోతున్నారండి. ఒకనాడు నజరేతులో, కనుక బెత్లెహేములో ఆయన ఎక్కడ పోతే అక్కడ వేల మంది ఆయన మాటలు వినటానికి ప్రియులరా, మనము దేవుని వాక్యాన్ని ఇంకా లోతుకి వెళ్ళిపోతే వేల మంది ప్రియులరా ఆయన భోజనం అవుతుందని కూడా అడగకుండారంటే ఆయన మాటలు ఎంత దయగల మాటలు, ఎంత వాళ్ళకి మధురంగా జుంటె తేనెదారుల కంట ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. అందుకే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా, చీకటి అయ్యేంత వరకు కూడా వాక్యాన్ని చెబుతుంటే, అనేక సంగతులు ఆయన బోధిస్తుంటే, లోకము పుట్టినది మొదలుకొని ఆయన ప్రకటింపబడిన సువార్తను వింటూ వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు ఆకలి అనేది తెలియని విధంగా వాళ్ళు మునిగిపోయారండి డెప్త్గా దేవుని వాక్యంలోకి. దేవుని మాటలు వినటానికి ఈ రోజుల్లో దేవుని వాక్యం వినటానికన్నా ముందు ఇంటి దగ్గర ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఏంటండి, 5,000 మంది వచ్చి, పురుషులు దాదాపుగా, స్త్రీలు రొట్టెలు 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తిరి అంటారు. అయితే పురుషుల సంఖ్య మాత్రమే చెప్తాడు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇంకా చూస్తే సుమారుగా ప్రియులరా, ఒక అందాజగా కూడా మనం చెప్పుకుంటే 15,000 నుంచి 20,000 ప్రజలకు ప్రియులరా ఈ ఆహారాన్ని పంచి 5,000 మందికి పంచగా, పురుషులకు మాత్రమే అంటే స్త్రీలకు పంచలేదని కాదు, పురుషులు వచ్చి అక్కడ విన్నారు. అందరికి కూడా పంచగా మిగిలినవి 12 గంపలు. కనుక ప్రియులరా, ఈ యొక్క సూచక క్రియ, అద్భుతం, మహత్ కార్యం వాళ్ళు అడిగితే పెట్టలేదు యేసుప్రభు. అడగక ముందే వీళ్ళకు ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారాన్ని కూడా పెట్టాలనుకున్నాడు. గనుకనే ప్రియులరా, ఆయన ఏం చేశాడు? ఆయన మాటలు వింటూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారంటే చూడండి, లూకా సువార్త 4:22-23 వరకు మనం చదువుకుంటూ పోతే, అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అందరూ మాట్లాడినట్టు మాట్లాడటం లేదు ఈయన. అందరూ దూషిస్తారు, ద్వేషిస్తారు, రకరకాలుగా హేళన చేస్తారు, తప్పులు పడతారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన నోటి నుంచి వచ్చిన మాటలు దయగల మాటలంట. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారంట అక్కడ ఉన్న ప్రజలు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నాడు. ఇతడు యేసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, మన ఊరిలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఇప్పుడు కూడా నేను ఎన్ని చెప్పినా వినని దౌర్భాగ్యులు మన గ్రామంలో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాళ్ళకుండేదంతా కుళ్ళు, అసూయ తెలుసా? వాక్యం చూడరు, వ్యక్తిని చూస్తారు. వాక్యం చూస్తే నీకు జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది. వాక్యం చూడకుండా మనిషిని చూస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? మనిషిని చూస్తున్నారు. గనుకనే ప్రియులారా, యేసు ప్రభుని అలానే చూస్తున్నారు అన్నాడు వాళ్ళు.
చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ కళ్ళు తెరిపించే వాళ్ళని ఆశ్చర్యం గురి చేసే మాటలు చెప్తున్నప్పుడు ప్రియులరా వాళ్ళు ఏమంటున్నారు, ఇంత దయగల మాటలు ఎలా వచ్చాయి? వాళ్ళ తండ్రికి రాలేదు, వాళ్ళ జేజబ్బకు రాలేదు, వాళ్ళ పితరులకు రాలేదు, ఈయన ఏంటి ఇంత దయగల మాటలు మాట్లాడుతున్నాడని యేసుప్రభుని మాటలకు ఆశ్చర్యపోయారంట ఆనాటి ప్రజలు. ఏ మాటలు మాట్లాడుతుంటే? డైలాగులు మాట్లాడుతుంటే కాదు, దయగల మాటలు. క్షమించండి, ఆమెను వదిలేయండి, అమ్మ ఇక నుంచి నువ్వు పాపము చేయకము. ప్రియులరా, మరి మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే పొట్టి జక్కయ్యని చూడగలం. అతడు మరి పన్నులు వసూలు చేసే వ్యక్తి. అయితే ప్రియులరా, అతడు నిజంగంటే అక్రమార్జనను మరి అనేక రీతిలుగా సంపాదించుకొనిన ధనవంతుడు జక్కయ్య. ఒకానొక సందర్భములో ప్రియులరా, ఎరుకో నుంచి ఆయన వెళుతుంటే ఒక చెట్టు ఎక్కి యేసుని చూడవలనని ఆయన గురించి ఆయన మాటలు మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా ఆయన బోధ ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను కూడా ఆయనను చూద్దాం అనుకున్నాడు. చూద్దాం ఏం చెప్తాడో అని అలా చూడటానికి ప్రయత్నించినప్పుడు ప్రియులరా, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? త్వరగా దిగుము జక్కయ్య అని ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు, నేడు నీ ఇంట్లో నేను ప్రవేశించవలసినది ఉంది. పిలచకపోయినా అతడు పిలవలేదండి ప్రభువా నా ఇంటికి రాని, పిలవలేదు. అయితే త్వరగా దిగుము జక్కయ్య, ఇదిగో నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నదన్నప్పుడు ఎంపన్ని అతను చెట్టు దిగి అతనిని కౌగిలించుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత మరి దయగల మాటలు ఆయన మాట్లాడింటే, ఒక పన్ను వసూలు చేసే అక్రమార్జనను సంపాదించుకుంటున్న జక్కయ్య మారిపోయాడో చూడండి ప్రియులరా. అందుకే అప్పుడు అంటాడు ప్రజలు ఆయనను తిట్టుకుంటారు. ఏమని? ఇతడు ఎట్టివాడో ఆయనకి తెలియదు, ఇతడు చాలా ప్రజల మీద విపరీతమైన భారాలతో పన్నులు వేసి అక్రమంగా సంపాదించుకొనినా మరి అక్రమార్జుడు, ఇతనింటికి ఇతను పోవటం ఏంటి అని అంటున్నప్పుడు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఆయన ఎప్పుడైతే దయగల మనసుతో దయగల మాటలతో అప్పుడు ఆ ప్రజలకు చెబుతూ ఆ యొక్క పుట్టి జక్కయ్య విన్నప్పుడు అతని హృదయము మార్చబడి, ప్రియులారా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను మరి పన్నులు వసూలు చేసి నేను ధనార్జనను కూడబెట్టుకున్నాను, వారికి 1కి 10 అంతలు నేను ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసి మారిపోయాడండి. కనుక ప్రియులారా, మనకు దయ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఇంకొన్ని మాటలను మనం చూస్తూ ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము ప్రియులరా, కీర్తనల గ్రంథము 65వ వచనాన్ని కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథం 65వ వచనము 11వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం ప్రియులరా. దయ అనేది చాలా విలువైనది. దయను మనం కోల్పోకూడదు. మనకి ఎంత భక్తున్నా, ఎంత వాక్యమున్నా, ఎంత ధనమున్నా, ఎంత సిరి సంపదలున్నా మనము దయగల వారిగానే ఉండాలి. ప్రతి విషయంలో దయ మనకు ఉండాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన మూలము, దేవుని పిల్లలకు ఉండవలసిన మొదటిది దయ. అది మన తండ్రి అయిన దేవుడికి ఉంది కాబట్టి అది మనకు ఉండాల్సిందే, నిరంతరంగా ఉండాల్సిందే దయ. అయితే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 65:11 అంటున్నాడు, సమస్తమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ దయాకిరీటమును మాకు ధరింపజేసి ఉన్నావు అంటున్నాడండి దేవుడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా ప్రియులరా,
ఈరోజు భూమి మీద తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి ప్రతి వారు ప్రతి సంవత్సరము, ఒక సంవత్సరం దాటిపోయి మరొక సంవత్సరంలోకి మనిషి ప్రవేశించాలి అంటే ఏముండాలి తెలుసా మనకు? దేవుని దయ. నీ దయా కిరటం, దయా అనేదో కిరటంగా సంబోధిస్తున్నాడండి భక్తి. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ దయా కిరటాన్ని మాకు ధరింపజేస్తూ ఉన్నావు. అందుకే ఒకటి దాటి రెండో సంవత్సరాన్ని పురస్కరించి దాటుకున్నాం. రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరంలోకి వెళ్ళిపోయాము నీ దయా కిరటం వల్ల. మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరంలోకి మేము దాటిపోయాం. ఇలా ప్రియులరా, అనేక మంది 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120 సంవత్సరాలు ఈరోజు మానవుడు బ్రతుకుతూ ఉన్నాడంటే ప్రియులరా, ఎవరి దయ వలన మానవుడు సంవత్సరాలు పురస్కరించుకుంటున్నాడు? ఎవరి దయ ఉంటే మనిషి బ్రతుకుతున్నాడండి, నడియాడుతున్నాడండి భూమి మీద. ఒక క్షణము నువ్వు భోజనం చేయాలంటే కూడా ఆయన దయలేంది చేయలేవు. నువ్వు ఒక చోటికి వెళ్ళాలంటే ఆయన దయలేంది నువ్వు అక్కడికి వెళ్ళలేవు. కనుక ప్రతి నిరంతరం ప్రియులరా, నిరంతరం మనకి ఆయన దయ అన్నటువంటిది మనకు ఉంటుంది. ఆ దయ వల్లనే ఇన్ని సంవత్సరాలు పొరపుచ్చుకున్నాం మనం. ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందుకే భక్తుడు అంటున్నాడు, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ దయా కిరీటమును మాకు ధరింపజేస్తున్నావు, నీ దయా కిరీటాన్ని మాకు ఉంచి ఉన్నావు గనుకనే మేము సంవత్సరములను దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా సంవత్సరాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మా సంవత్సర కాలం అంతటిలో మేము మేము బ్రతుకుతూ ఉన్నాము. మా డబ్బు వలన కాదు, మా వ్యక్తిగత నీతి వలన కాదు, భక్తి వలన కాదు. దేవుని దయ అంత గొప్పదండి, దేవుని దయ అంత గొప్పది. కనుక ప్రియులరా, అక్కడ అలాంటి మాటలు మాట్లాడుతూ సంవత్సరములను జరుగుతూ ఉండగా నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు నీ అడుగు జాడలు యందు మేము నడచవలనని. దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆయన అడుగు జాడలు ఎందు మనం నడవాలంట. ఇంకా అనేక సంవత్సరాలను పురస్కరించుకుంటాం మనం. ఒకవేళ అలా కాదనుకో, మనకి నచ్చినట్టు, మనకు తోచినట్టు మనం అధికమైన దుర్మార్గమైన పాపములను పనులను చేశామనుకో, నీ కాలానికి ముందే నువ్వు చచ్చిపోతావు అంటాడు. నీ కాలం ఇంకా నీకు ఇవ్వబడిన కాలానికి ముందే చంపేస్తా నిన్నంటాడు దేవుడు. చచ్చిపోతావు నువ్వు. కనుక ప్రియులరా, మనకు ఆయన బ్రతికించాలి అంటే ప్రతి సంవత్సరమును మనం దాటుకోవాలంటే ఈరోజు మనిషి ఎలా అవుతుంటాడు తెలుసా? క్యాలెండర్ని తిప్పినంత, క్యాలెండర్ మీద ఉన్నంత శ్రద్ధ దేవుని మీద లేదు. వారం అయిపోయింది అని చెప్పుకుంటున్నాడే కానీ ఈ వారం దాటాలంటే ఎవరి దయ వలన దాటావు? ఎవడు ఆలోచిస్తున్నారండి ఈరోజు మనుషులు? ఆలోచన చేయాలి. కనుక ప్రియులరా, ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. ఈరోజు ఎన్నెన్నో సంవత్సరాలు మానవుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటున్నాడంటే ఆరోగ్యం కలిగి, మంచి పుష్టి కలిగి, మంచి ఆనందకరమైన జీవితం కలిగి, బ్రతుకు కలిగి, నడియాడి బ్రతికి బట్ట కడుతున్నాడంటే ప్రియులరా, ఈ భూమి మీద ఎవరి దయ వలన తెలుసా? దేవుని దయ వలన, దేవుని దయ వలన. కనుక మరొక మాటను కూడా చూసుకుందాం. అదే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము ప్రియులరా. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు ఈ విషయాలు రాసుకోవాలి. మీరు కేవలం ఈ గంట విని విడిచిపెట్టేవారిగా ఉంటే మీకు భక్తి రాదు ఎప్పటికీ. దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. కనుక ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనల గ్రంథం 86:5 అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు అంటున్నాడు భక్తుడు. ప్రభువా నీవు దేవుడా, రాజా నీవు దయాళుడవు అని చెబుతూ ప్రియులడా, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దయ ఉంటే ఎవరినైనా క్షమిస్తామండి మనం. దయ ఉంటే ఎవరినైనా క్షమిస్తాం. దయ లేకపోతే ఎవరిని మనం క్షమించాం. అందుకే ప్రభువా, దేవా నీవు దయాళుడవు,
నీవు దయాళుడవని దేనిని బట్టి మేము అనుకుంటున్నామో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎవరు పాపములు చేసినా, ఎవరు నీ దగ్గర మౌకరించి దీనులై క్షమించమని నువ్వు అడిగితే, ఇదిగో క్షమించటానికి సిద్ధ మనసు గల దేవుడు. అందుకే తెలుసా, నీవు దయాళుడవని మేము నమ్ముచున్నాం కనుక నీ దయను మాకు కూడా అనుగ్రహించు, నీ దయను మాకు కూడా అనుగ్రహించు అంటున్నాడు. గనక ప్రియులరా, మరి ఒక సందర్భంలో పేతురు వచ్చి యేసుప్రభుని దుడుకు పేతురు అనొచ్చు, లేకపోతే రకరకాలుగా పేతురు ఏ విషయాన్నైనా ముందు అడిగేయటమే, ఎవరినైనా ముందు కొట్టేయటమే, ఎవరినైనా ముందు ఏమైం చేయటమే పేతురుకు ఉండేటటువంటి అలవాటు. ఒకానొక సందర్భంలో గెచ్చమైన తోటలో సైనికులు వచ్చి తనను పట్టుకున్నప్పుడు తన కత్తిని తీసి చెవును నరుకుతాడు ఒక సైనికుని చెవును. పేతురు అలాంటి వాడు, ధైర్యం గలవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ విషయమైనా త్వరగా నాకు తెలియాలనుకునే ఆరాటము ఆసక్తి గలవాడు పేతురు. కనుక ప్రియులరా, అప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా, గబగబ వెళ్ళిపోయి ఆయన దగ్గరికి, ప్రభువా నాకు ఒక డౌట్. ఏంటో తెలుసా? డౌట్ ఏంటో తెలుసా? నేను లేక నా సహోదరుడు నా ఎడల పాపములను అతిక్రమములను చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 7 సార్లే కదా సంపూర్ణత కంటే? కాదు, 70 ఏండ్ల మార్లు నీ సహోదరుని నీవు క్షమించవలసినదే. 70 ఏండ్ల మటుకు నీ సహోదరిని నువ్వు క్షమించవలసినదే. శిక్షించే అధికారం నీకు లేదు. శిక్షించే అధికారం మనిషికి లేదండి, పోలీసులకు లేదు, న్యాయస్థానాలకి లేదు. ఎందుకు తెలుసా? శిక్షించే అధికారం ఒక మనిషిని చంపాలన్నా, ఒక మనిషిని నశింప చేయాలన్నా ఒకే ఒకడు సృష్టించిన దేవునికి మాత్రమే అధికారము ఉంది. అందుకే ఆయన అంటున్నటువంటి మాట, నా సహోదరుడు నా ఎడల అతిక్రమాలు పాపము చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి వాడిని ప్రభువా? 1 సారా, 7 మార్లు అంటే ఆయన 70 ఏండ్ల మటుకు నీ సహోదరుని నువ్వు క్షమించవలను. ఏంటంటే అంత దయగల మాట. ఆ మాట విని మతిపోయింది. అసలు పేతురు దిమ్మ తిరిగి మైండ్ బొమ్మ అయిపోయింది యేసుప్రభు మాట చెప్పినప్పుడు. ఈయనేంటి ఇలా చెప్తాడు? వాడు చేస్తానే ఉంటే నేను చూస్తూనే ఉండాలా నా ఎడల? ఎస్, వానికి శిక్ష ఉంటుంది. వాడు చేసిన పాపములకు వానికి లెక్క రాయబడుతుంది. శిక్షించేది నేను. ఒక మాటలు చెప్పాలంటే మనందరిని కన్న దేవుడు శిక్షించేది. కనుక మనం ఎందుకు శిక్ష విధించే వారిగా ఉండాలి? మనమందరము సహోదరులము, సహోదరీమణులం. మనము దేవుని కన్నా గొప్పవారం కాదు కదా. దేవుడు ప్రతి వాని క్రియల చొప్పున, వారి అతిక్రమాల చొప్పున, వారి పాపముల చొప్పున ప్రతిఫలము ఏమి ఇవ్వాలనో వారికి తగున ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. ప్రతి వానికి జీతం ఆయన ఇస్తాడు. కనుక పేతురు, నువ్వు వెళ్ళి క్షమించుమని 70 ఏండ్ల మటుకు నీ సహోదరుని నువ్వు క్షమించాలి అంటే, ప్రియులరా, ఇక్కడ కూడా ఈ మాటను విన్నప్పుడు ఏం కనిపిస్తుంది? యేసుప్రభు మాటలో దయ. కనుక దయను మనము పొందుకోవాలి, దయను కలిగి ఉండాలి. కనుక ఆడ చెప్పినటువంటి ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు, కృపను చూపేవాడు. పాపాలు చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా, దొంగతనాలు చేస్తున్నా, నేరాలు చేస్తున్నా, చెడు పనులు చేస్తున్నా, పాప జీవితంలో ఉంటున్నా, మరి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను మొరపెట్టుకోండి. ఒక తండ్రిగా, నాయన నేను పాపము చేశాను, ఒక తప్పిపోయిన కుమారుడు వలె మొరపెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రియులరా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు క్షమించటానికి.
మరి మనం ఏం చేయాలి తెలుసా? చేస్తూనే ఉండకూడదు. అయితే కింద ఒక మాట చెప్పాడు, ఏం తెలుసా? ఆయన ఎదుట ఇదిగో నీకు మొరపెట్టాలి దేవునికి పాపాలు చేసే ప్రతి వారు. మనం అందరం కూడా ఎవరికి మొరపెట్టాలి? ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టిన ఎడల కృపాతిశయము గలవాడు, కృప చూపేవాడవు, క్షమనిచ్చేవాడవు, మోక్షాన్నిచ్చేవాడవు అంటూ ఉన్నాడు. ప్రియులరా, అలాంటి వారిగా మనం ఉండవలసిన వారిగా ఉన్నారన్నటువంటిది మనవి చేస్తూ, ప్రియులరా, ఇంకా ఒక్క వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఒకటే వచనాన్ని, ఎందుకంటే సమయము మనకు ఉంది కనుక, సమయం ఉంది అని ఇంకా 2 వచనాలను చదువుకుందాం. ప్రియులరా, ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులరా, ఆదికాండము మొట్టమొదటి మానవులైనటువంటి ఆదామవ్వలకు ప్రియులరా, మరి ఒక కుమారుని కంటున్నట్టుగా మనం చూడగలుగుతున్న ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ప్రియులరా, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనిని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారంటే ఆమె, అంటే అవ్వ అంటుంది. అవ్వ ఏమని ఉంటుంది? నా భర్త దయ వలన నేను సంపాదించుకుంటున్నా అనటం లేదండి. భాగ్యనాలు వాక్యాన్ని వింటున్నాం. అంత మాత్రమే భర్త దయ లేదని మనము దూషించకూడదు. అక్కడ ఏమంటున్నాడు? నేను యెహోవా దయ వలన, ఏమంటుందేమా? నేను యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అని అవ్వ చెబుతుంది. ప్రియులరా, అంటే ఇప్పుడు భర్త దయ లేదా? ప్రశ్నకు మళ్ళీ ఓ ప్రశ్న వచ్చినప్పుడు దానికి విభిన్నమైన క్వశ్చన్స్ కూడా వస్తాయి. అయితే ఇప్పుడు దేవుని దయనే ఉంది కానీ భర్త దయ లేదా అంటే భర్త దయ కూడా ఉంది. భర్త దయ కూడా భర్తనే. మరి ఆమెను కూడకపోతే మరి ఆమె కుమారుడు లేడు కదా, కయ్యూను లేడు కదా. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని దయ యందును మనుషుల దయ యందున పాఠం అదే చెప్తున్నాను. దేవుని దయ యందును మనుషుల దయ మనుషులకు అవసరం అంటే అవసరమే అండి. కనుక ప్రియులారా, దేవుని దయ అవాదములకు అవసరం, మనకు అవసరమే. అయితే భార్యకు భర్త దయ వలన, అలాగనే భర్తకు భార్య దయ, ఇద్దరు దయ, మళ్ళీ ఒకరికొకరు దయ ఉంటేనే ఈ పిండం వస్తుంది, ఈ గర్భఫలం వస్తుంది. ప్రియులరా, భూమి మీద మనకు ఎవరి దయ? నాకెవరి దయ లేదంటే వానికి బైబుల్ తెలియదని మనం నమ్మాలి. నాకెవరి దయ లేదని ఎవడు అనకూడదు. నాకు అందరి దయ అవసరమే అనుకోవాలండి. లాస్ట్కి చూద్దరులే, మీకు ఒక మత్తిపోయే వచ్చినం మీకు చూపిస్తాను. ఏమంటాడు అక్కడ? ఈరోజు అన్నదమ్ముల దయ్య, అక్క చెల్లెళ్ళ దయ్య, బంధుమిత్రుల దయ్య, చూసారా? కుటుంబంలో ఉన్నవారి ప్రతి వారి దయ్య, గ్రామంలో ఉన్నవారి దయ్య, సమాజంలో ఉన్నవారి దయ్య, అందరి దయ్య ఉంటేనే నువ్వు నేను బ్రతుకుతాము, లేకపోతే ఉండలేం భూమి మీద. అందరి దయ్య ఉండాలి మన మీద. కనుక ప్రియులారా, ఒకనాడు కయ్యేను హేబేలు మీద దయ లేనందుకే తమ్మున్నే చంపేశాడండి కయ్యేను. ఏమనుకుంటున్నారు? దయ లేకపోతే భూమి మీద మనం ఉండలేం. అందరి దయ మనకు అవసరమే. అంత మాత్రం మన దయ కూడా అందరికి ఒకరికొకరు కమ్యూనికేషన్ దయ అంటే
ఒకరికొకరికి లింకుతో కూడినది, గొలుసు లింకుల. కనుక ప్రియులరా, నాకు ఫలాని వాళ్ళ దయ్యనే, నా దయ్య వాళ్ళకి అవసరం లేదు. అందరి దయ్య ఒకరిని దయ్య, ఒకరికి ఒకరి దయ్య, మీరందరు దయ్య అన్నటువంటి మరి గుణాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతికితేనే తప్ప సమాజము, అది రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా, అధికారాలైనా, సింహాసనాలైనా, ప్రజల దయ ఉన్నందుకే ప్రభుత్వాలు వస్తున్నాయి. ప్రజల దయనే లేకపోతే ప్రభుత్వాలు నిట్ట నిలువుకి కూలిపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి. కనుక ప్రియులరా, మళ్ళీ లాండ్ ఆర్డర్ కూడా కూలిపోతుంది ప్రజల దయ లేకపోతే. దయ ఉంది కనుకనే చూస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, అలాంటి దయను మనమందరము ప్రపంచంలో లింకు దయ అని చెప్పాను కదా. ఇంకో మాటను చూసుకుందాం. లూకా సువార్త యేసు ప్రభు గురించి మనం ఒక మాట చదువుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయము ప్రియులరా, 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 40 వచనాన్ని చదువుకొని మనం కిందికి వెళ్ళిపోదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40 వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. అనగా ఈయన ఎవరో తెలిసి యేసుక్రీస్తు మీద. కన్యక గర్భం నుండి జన్మించిన తర్వాత ఇతని మీద దేవుని దయ ఉందంట ప్రియులారా. యేసుక్రీస్తు మీద దేవుని దయ యందును జ్ఞానమునందును అతడు బాలుడు ఎదుగుతున్నాడంట. దేవుని దయ యందును దేవుని జ్ఞానమునందును ఎదుగుతూ ఉన్నాడు. ఎదగడం అంటే పెరుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. అలా దేవుని దయ మాత్రమే కాకుండా కింద ఒక వచనాన్ని చెప్తాడు, ఆశ్చర్యపోతాం మనం ఆ వచనాన్ని చదివినాం. చూడండి, అది 2వ అధ్యాయం 52వ వచనములో 52. యేసు జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడంటే యేసుక్రీస్తు. దేవుని దయ ఉంటే చాలా అనొచ్చు కదా యేసుప్రభు. ఎందుకంటే సాక్షాత్ దేవుని కుమారుడు, ఒక లోక జగత్ రక్షకునికి ఎవరి దయ అవసరమంట? దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా దయందు ఆయన వర్ధిల్లుతున్నాడంట. ఈ భూమి మీద మనం బ్రతకాలంటే కూడా మనుషుల దయ అవసరమే. అర్థమవుతుందా? ఇక నుంచి పిచ్చి పిచ్చి పదాలు మనం మాట్లాడకూడదు. నాకు దేవుని దయ ఉంటే చాలు, వాని దయ అవసరం లేదు, వీని దయ అవసరం లేదు, ఆమెతో అవసరం లేదు, వీనితో అవసరం లేదు అనే మాటలు మాట్లాడుకోకూడదు. అందరి దయ నీకు అవసరం, నీ దయ అందరికీ అవసరం. లింకుతో కమ్యూనికేషన్, ఒక సెల్ ఫోన్ ఒక ప్రాంతంలో ఉంటే ఏ విధంగా పరిసరాల ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్లకు అన్నిటికి కూడా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఉంటుందో ప్రియులరా, దయ అనేటువంటిది కూడా అలా కనెక్ట్ అయితేనే భూమి మీద శాంతి, సమాధానము, ప్రశాంతత, నెమ్మది, ప్రేమ మరి వర్ధిల్లుతుంది. లేకపోతే అగ్నిగుండంగా మారిపోతుంది ప్రియులరా. అశాంతితో రగిలిపోతుంది దయ లేకపోతే. కనుక ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టుగా నాకే దేవుని దయ యందును మనుషుల దయ యందును నేను వర్ధిల్లానని క్రీస్తే చెప్పుకుంటే, ఈరోజు నాకు మనుషుల దయ అవసరం లేదని చెప్పుకుంటే వాక్యానికి విరుద్ధంగా ఎలా చెప్పుకుంటావు చెప్పు? ఎలా చెప్పుకుంటావు? అలా చెప్పుకోవటం వాక్యానికి విరుద్ధము, దేవుని మాటకు వ్యతిరేకం అన్నటువంటిది తెలియపరుసు ప్రియులరా. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము ముగిస్తాను, చివరి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 104, కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుంటూ పోతే ప్రియులరా, అక్కడ ఏమంటున్నాడు చూడండి.
7 నుంచి, కీర్తనల గ్రంథం 104:27 నుంచి మనం చదువుకుంటూ పోతే ప్రియులరా, ఇక్కడ మళ్ళీ అనేకమైనటువంటి దేవుని దయ మనకు అవసరమే. ఈ భూమి మీద మన చుట్టూన్న వారి దయ కూడా మనకు అవసరమే అనేది మనకు తెల్లగా అయిపోయింది. అయితే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మరి ఇంకెవరెవరికి దయ అవసరమో, వాటి దయ మనకు అవసరమో, ఇవన్నిటి కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 104:20 తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నావంట. ఏంటండి దయ? ఇంకే దేవుని దయ ఎవరెవరికి అవసరం? పక్షులకు, పురుగులకు, జంతువులకు, దోమలకు, ఈగలకు, చేపలకు, సకల కోటి 84 లక్షల జీవరాశులని సైన్స్ చెబుతున్న వీళ్ళందరికీ కూడా దేవుని దయ, వీటన్నిటికి కూడా దేవునికి దయ అవసరమంట. బైబిల్లో ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు చెప్పకముందే దేవుడు రాయించాడు ఆల్రెడీ. చూడండి ఏమన్నాడు, తగిన కాలమున ఎప్పుడు ఎవరికి ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఏ జంతువుకి ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఏ కుక్కకి ఇవ్వాలి, ఎప్పుడు ఏ సీమకి ఇవ్వాలి, ఎప్పుడు ఏ పురుగుకి ఇవ్వాలి, ఎప్పుడు ఏ జంతువుకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రియులారా తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నావంట. మనం అన్నం వేయం కుక్కకి, అర్థమవుతుందా? అయితే వాటికి అన్నాన్ని దేవుడు దయచేస్తాడంట. మనం పక్షులకు అన్నం పెట్టాం, ధాన్యం పెట్టాం, అయితే దేవుడు వాటికి కూడా ధాన్యాన్ని కూర్చే విధంగా చేస్తాడంట. ఎన్నండి ఈరోజు 84 లక్షల జీవరాశులకు అన్నిటికి కూడా తగిన కాలము, ఎప్పుడు ఏ దానికి ఆహారం పెట్టాలనో ఆయన తన యొక్క దయ ద్వారా ప్రియులరా, నీ దయ వలన నీ దయ కొరకు అవి కనిపెట్టుచున్నావంట. తండ్రి వీళ్ళు అన్నం వేయలేదు, మనం కూడా అన్నం వేయండి. మీకు అర్థమవుతుందా? కుక్కకైనా, జంతువుకైనా, పక్షి అయినా, పురుగుకైనా అన్నం పెట్టే అన్నదాత. ఒక మాటలో చెప్పాలంటే రైతు కాదు, రైతుకి అన్నదాత దేవుడు. వర్షాలు లేక గిలగిలలాడుతున్నాడు మనిషి, అర్థమవుతుందా? వర్షాలు లేక గిలగిలలాడి కొట్టుకుంటున్నాడండి. వర్షాలు లేక అన్నదాత అని రైతును మాత్రమే కాదు, అన్నదాత కన్నా ముందు దాత, అన్నదాత దేవుడు దాత. కనుక ప్రియులరు ఇక్కడ ఏమంటున్నాడు, మనుషులకు మాత్రమే కాదు ప్రియులర దేవుని దయ, అన్నిటికి మీద ఆయన దయ ఉందంట. ఆయన దయ, నీ దయ కొరకు కనిపెట్టుచున్న 28లో నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవెప్పుడు పెడతావో అవి అప్పుడు కూర్చుకుంటున్నావంట, తినేస్తున్నావంట, భుజిస్తున్నావంట, సమకూర్చుకుంటున్నావంట. కనుక ఒకానొక సందర్భములో ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుమని అపోస్తులు చింతిస్తుంటే యేసుప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, మీలక్కడ పంటలను విత్తవు, పంటల్ని కోయవు, కొట్లు కట్టుకోవు, ఇండ్లు కట్టుకోవు, అయిన దేవుడు వాటిని పోషిస్తున్నప్పుడు అల్ప విశ్వాసులారా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, మిమ్మును పోషించడా దేవుడు? కనుక మిమ్మల్ని ఇంకా పోషిస్తాడు దేవుడు అన్న నమ్మకాలు లేవు మనిషికి. దేవుని దగ్గరికి రారండి పనులు పెట్టుకొని, అంటే దేవుడు మమ్మల్ని పోషించడనుకొని అవిశ్వాసం ఉందని మనం నమ్మక తప్పదు. అంతే కదా? దేవుని సన్నిధిని, దేవుని ఇష్టాన్ని మనం పక్కకి పెట్టేస్తున్నామంటే మనం ఏదో ఆ పని చేసుకోవచ్చు, ఈ పని చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి, జీవనం కొనసాగించవచ్చు, బ్రతుకు క్షేమంగా ఉండొచ్చు అని దేవుని మందిరాలకు రాని దౌర్భాగ్య స్థితిలో కూడా ప్రపంచంలో మెజారిటీ మనుషులు ఉన్నారు. పనులుండి లాభకరమైన ఉంటే దేవుని సన్నిధిని కూడా వదిలేసేవారు. కనుక ప్రియులారా, ఇక్కడ మరి
ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు మిమ్మును పోషించడా అని యేసుప్రభుల వారు చెప్తాడు కదా. ఇప్పుడు నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందుతావంట. అవి గుప్పిలు ఎవరిప్పాలంట? గుప్పిలు అంటే చెయ్యిది. ఇలా మనం ఇప్పామంటే ప్రియులరా, సకల కోటి 84 లక్షల జీవరాశులకు ఆహారం. అందులో ప్రాముఖ్యుడు అయిన మనిషికి నీకు ఆహారం. ఏమి పట్టం లేదు తెలుసా? ఇప్పుడు వర్షం కొరకు ప్రార్థన చేయండి, వర్షం కొరకు మరి పూజలు చేస్తున్నారు, వర్షాల కొరకు అనేకమైన యాగాలు చేస్తున్నారు, నమాజులు చేస్తున్నారు. అయితే ఎవరు వలన వర్షం కురుస్తుంది? ఎవరు గుప్పిలు విప్పాలి? గుప్పిలు వర్షాన్ని కూడా ఆయన ఎప్పితేనే వర్షం పడుతుంది, లేకపోతే వర్షం. అందుకే అన్నాడు, నీవు కడవరి వర్షమును తొలకరి వర్షమును దాని కాలములు కురిపించువాడవు నీవు. కనుక ప్రియులరా, అలాంటి వర్షాన్ని, అలాంటి గుప్పిల్ని ఇప్పే దేవుణ్ణి, ఆ దయగల దేవుణ్ణి కలిగిన మనం కనీసం ఆయనలో కొంతైనా మనం దయగలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు. కనుక ప్రియులరా, అలాంటి వారిగా మనం ఉండాలని మీరు కావాలని చెప్తున్నాను. నేను కూడా కావటానికి విషయాలు చెప్తున్నాను. ఇతరులను ఏదో మెప్పించటానికో మళ్ళీ తప్పు పట్టడానికో కాదు, కానీ మనము క్రీస్తుకున్న దయను, ప్రేమను, మరి దయాగుణమును, మన దీనత్వాన్ని కలిగి దేవుని ఇష్టం ఒకటి ఉంది, ఆ ఇష్టం కొరకు మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. అది ఆయనకుంది. మొదటగా మనం కూడా వాటిని పురుగుపుచ్చుకొని ఉండాలని తెలియపరుచు దేవుని యొక్క మాటల్ని ఇంతటితో ముగిస్తాం. దేవుడి కొద్ది వాక్యం మీరు హృదయాల్లో ఫలింప చేయనుగాక. మంచిది. మరి కొరింథీయులకు రాసిన